పిఠాపురం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అఖండ విజయం తనపై మరింత బాధ్యతను పెంచిందన్న పవన్ కళ్యాణ్ తనని అలుసుగా తీసుకుంటే తాట తీస్తానంటూ హెచ్చరించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ రోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది. నాకు అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది ఈ విజయం. నేను మర్చిపోలేను. నా కడ వరకు, నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను. నా మనసు ఇంకో మనసు ఏం చెప్తుంటుంది, నువ్వు గజమాలు వేయించుకుంటావు, ఆ తర్వాత తిరుగుతావు రోడ్లంతా, ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు, పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు. నాకు భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. నా అనేది నాకు లేదు, మన అనే ఉంటుంది. వీళ్ళందరికీ చాలా మందికి అర్థం కాదు, చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం అంటే ఒకరి అనుభవాన్ని మనం వాడుకోవాలి. వారి అనుభవం కూర్చోబెట్టి ఈ రోజు నిలబడితే 1వ తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు 100% ఈ రోజు ఇవ్వగలిగే రేపు 1-2 రేపు మిగిలితే 1-2% మిగిలితే రేపు పొద్దున ఇచ్చేస్తాం. ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. పదవి నేను అలంకరించింది నాకు బాధ్యతను పెంచింది, కానీ నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేది కాదు, బాధ్యతను పెంచింది. భయం ఉంది, నాకు భయం ఇచ్చింది, నాకు బాధ్యతను పెంచింది. సో నేను కోరుకునేది కూడా ప్రతిసారి ఇంత ఇచ్చిన బాధ్యత నా భుజస్కంధాల మీద పెట్టిన ఈ బాధ్యతను ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి. భగవంతుడిని, పురోహితిగా అమ్మవారిని కూడా అదే పెట్టుకున్న తల్లి నాకు ఆ శక్తినివ్వు. నాకు నేను చాలా గట్టివాడిని, గుర్తుపెట్టుకోండి. భయాలు లేవు నాకు. ఎంత మొండివాడినో, ఎంత పట్టు పడితే వదలను, గుర్తుపెట్టుకోండి. అందుకని నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాను, గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను. పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.